ఇప్పుడు అట్ ద సేమ్ టైమ్ టీఎస్‌ని టీజీగా మార్చటం, అలాగే అవును. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, చేర్పులు చేయటం. అవును. ఈ సినారియోను ఎలా తీసుకోవాలంటారు అసలకి? అది ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ గూడా ఏపీ నుండి టీఎస్ చేంజ్ చేసిల్లు. తర్వాత వాళ్ళేమన్నారంటే అది టీఆర్ఎస్ ఆర్ తీసేసి టీఎస్ పెట్టుకున్నారని చెప్పి వీళ్ళు టీజీ చేసిల్లు. బట్ అది టీఎస్ అయినా, టీజీ అయినా వాళ్ళట్లా చేంజ్ చేయడం వల్ల ఏంటంటే కొంతమంది పర్సన్‌కి అది ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ ఇప్పుడేంటంటే వాళ్ళొక రూల్ అది టీజీ అని చేంజ్ చేయకముందే వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారంటే మీరు టీఎస్‌ది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని అట్లనే ఉంచండి ఐడియల్‌గా. కొత్త రిలీజ్ చేసే వాటికి మాత్రమే టీజీ అనేది అప్రూవ్ అయితదని చెప్పేసి ఒక పాయింట్ ఇచ్చారు. బట్ దానికంత అవసరం లేదు. వాళ్ళు ఇన్నర్‌గా ఈ ఒక పాయింట్ అనేది రేజ్ చేసి దాన్ని పెట్టారు. బట్ అది చేంజ్ చేయడం వల్ల పెద్ద జరిగేదైతే ఏం లేదు. తెలంగాణ తల్లి ఇంకొకటి విగ్రహంలో తెలంగాణ కూడా తల్లి మార్పులు విగ్రహంలో మార్పులు చేయడం అనేదైతే కొంచెం అది అవసరం లేదు బ్రో. ఎందుకు అనంటే గనక ప్రీవియస్‌లీ వాళ్ళు ఆలోచించి కొన్ని ఏంటంటే మనకి బతుకమ్మ రిలేటెడ్ కానీ కొన్ని వాళ్ళకి ఏవైతే మన తెలంగాణ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొని అది ఆవిష్కరించిల్లు. బట్ వీళ్ళు మళ్ళీ దీన్ని కొంచెము భరతమాత స్టైల్‌లో తీసుకురావడం చేసి కొన్ని చేసిల్లు. బట్ అదైతే అంతగా అవసరం లేదనే పాయింట్ అదైతే. బట్ మనకి ఏంటంటే మెయిన్‌గా ప్రజలకు ఏవైతే ఉపయోగపడతాయో వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటది. వాళ్ళు కొన్ని ప్రజాపాలన రిలేటెడ్‌లో కొన్ని పాయింట్స్ ఇచ్చారు. అవి బాగున్నాయి. వాటి మీద ఫోకస్ చేసి కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటది. అంతకు మించి ప్రాబ్లమ్ అయితే వీటి మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదని నా ఒపీనియన్.